నీట్ యూజీ పేపర్ లీక్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై విచారణను ఈ నెల 18కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 8న కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నీట్ యూజీ ఎగ్జామ్పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్లు సమర్పించాయి. అయితే ఆ అఫిడవిట్లు అందరూ పిటిషన్దారులకు చేరకపోవడంతో వాటిని పరిశీలించేందుకు వీలుగా సమయమిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నామని స్పష్టం చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. లీకైన నీట్ పేపర్ బీహార్లోని ఒక్క ఎగ్జామ్ సెంటర్కే పరిమితమైందని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. లీకైన పేపర్ విస్తృత స్థాయిలో వ్యాప్తి చెందలేదని, సోషల్ మీడియాలోనూ వైరల్ కాలేదని కోర్టు దృష్టికి సీబీఐ తీసుకువెళ్లింది. ఈ మేరకు ఓ నివేదికను సీల్డ్ కవర్లో అందజేసింది. నీట్ యూజీ పరీక్షలో అవకతవకలకు ఆధారాలు లేవని, పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. ఈ నెల 3వ వారంలో కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని సుప్రీంకోర్టుకు అదనపు అఫిడవిట్ను సమర్పించింది. కేంద్రంతో పాటు సీబీఐ రిపోర్టును పూర్తిస్థాయిలో పరిశీలించాలని అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.